ప్రభుత్వము కేంద్రంలో 2005లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామీణ ఉపాధి చట్టాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఉభయ కమ్యూనిస్టులు 64 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే మీరు గవర్నమెంట్ లో మంత్రి పదవులు తీసుకోండి అని చెప్తే మాకు మంత్రి పదవులు అవసరం లేదు, ఈ దేశంలో కోట్లాది వ్యవసాయ కార్మికులకు పనులు లేవు, వాళ్లకు గ్యారంటీ పని కల్పించాలని వాళ్ళ మంత్రి పదవులు త్యాగం చేసి ఈ చట్టాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది దీన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళ త్యాగపూరితమైనటువంటి వల్లనే ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం వచ్చిన తర్వాత అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా బీజేపీ వాళ్ళు కష్టపడి వాళ్ళు అన్ని త్యాగం చేసి దాని చట్టాన్ని తీసుకొచ్చి కోట్లాది భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది వ్యవసాయ కార్మికులకు పని కల్పిస్తే ఈ పనిని ఏంటంటే ఆ పేరును గాంధీ గారి పేరు పెట్టి అది కార్యక్రమం చట్టం చేస్తే గాంధీ గారు ఏంటంటే చేసింది వాళ్ళైతే ఈయన పేరు మార్చి వాళ్ళ పార్టీ వాళ్ళ పేరు విన వాళ్ళ నాయకుల పేరు విన పార్టీ పేరు మారడం అనేటువంటిది కరెక్ట్ కాదని అని వామపక్షాలు అదేవిధంగా పార్లమెంట్ లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ మినహాయిస్తే కాంగ్రెస్ మిగతా అన్ని లౌకిక పార్టీల కమ్యూనిస్ట్ పార్టీల పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున ఆ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకిస్తూ ఆ ప్రతిని పార్లమెంట్ లో కూడా ఇచ్చేయడం జరిగింది. దీన్ని అందరూ లౌకికవాదులు కమ్యూనిస్టులు అందరూ ఈ వ్యవసాయ కార్మిక సంబంధించిన చట్టాన్ని పేరు మారడం కరెక్ట్ కాదని కోరుతున్నప్పటికీ కూడా దాన్ని ఏకపక్షంగా ఆ బిల్లును వాళ్ళు ఆమోదించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది కరెక్ట్ కాదని అని ఏకపక్ష పరిపాలన నరేంద్ర మోడీ గారు అనుష గారు చేస్తున్నటువంటి విధానాలను రానున్న రోజుల్లో కార్మిక వర్గము అదేవిధంగా వ్యవసాయ కార్మికులు రైతులు కూలీలు దీనిని ఆధారపడి చేస్తున్నటువంటి వాళ్ళంతా దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. వ్యతిరేకిస్తారు, మిమ్మల్ని ఎన్నుకోడతారనేటువంటిది కూడా ఖచ్చితంగా గమనించాలి గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ అని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తరఫున మొత్తం దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఇంతతో ముగిస్తా ఉన్నా.